నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల సంస్కృతి కేర్ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి నిద్రలేమి. దాన్నే ఇన్సోమ్నియా అంటాం. దాన్ని సాంస్క్రిట్‌లో అనిద్ర అంటాం. పేరులోనే ఉంది. అనిద్ర అంటే నిద్ర రాకపోవడం అనేది. అసలు ఈ సమస్య ఎంత వైరల్‌గా ఉంది అంటే మీరు చూసుకుంటే చిన్న ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి, అంటే చిన్న ఏజ్ అంటే మీరు చూసుకుంటే కాలేజ్, టీనేజర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏజ్డ్ వాళ్ళలో అయితే కామన్‌గా చూస్తుంటాము. అండ్ చాలా సర్వసాధారణంగా వినబడే మాట నాకు నిద్ర లేకపోవడం. అయితే దీనికి నిజంగా అంటే స్వయంకృత అపరాధమే అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళలో అంటే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఏజ్ అయిపోయి నిద్ర కావాల్సిన బాడీ సహకరించక ఫిజికల్‌గా అంత వీక్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు. బట్ మీరు చూసుకుంటే టీనేజర్స్, అది ఎస్పెషల్లీ ఎర్లీ 30స్, 40స్ వాళ్ళలో ఏంటంటే ఇది మెయిన్ కారణంగా చూసుకుంటే అడిక్టెడ్ టు ద గ్యాడ్జెట్స్ అంటాము. మొబైల్ అదే పనిగా చూడటము, టీవీ అదే పనిగా చూడటం, ల్యాప్‌టాప్స్ విరివిగా యూజ్ చేయటము. అండ్ లేట్ నైట్స్ అంటే మనం చూడండి, నిద్ర అనేది ఆయుర్వేదంలో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఒక మనిషి హెల్తీగా ఉన్నారా లేదా అని చెప్పడానికి ఆకలి, నిద్ర, మోషన్ ఇవి రెగ్యులర్‌గా జరుగుతున్నాయా లేవా అని చూస్తాం. సో ఇవి న్యాచురల్‌గా నార్మల్‌గా ఉన్నంత వరకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ అవి నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మూడిట్లో దెబ్బతింటుంది, ఎస్పెషల్లీ నిద్ర దెబ్బతింటుందో మిగతా ప్రాబ్లమ్స్ కూడా అంత వాటి సొల్యూషన్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే నిద్ర లేమి ఎవరెవరికి వస్తుంది అంటే ఎవరైతే లేట్ నైట్స్ మేల్కొని ఉంటారో, అండ్ ఆఫ్కోర్స్ చాలామంది మాతో ఆర్గ్యుమెంట్ కూడా చేస్తుంటారు. ఏంటి డాక్టర్ గారు, నేను రాత్రి నిద్రపోను, నా జాబ్ ఉంటుంది, మార్నింగ్ పడుకుంటాను, అయినా చాలా హెల్తీగా ఉంటాను సో అని డిబేట్ కూడా పెడతారు. బట్ నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే మనము హ్యూమన్స్ అనేది నాచురల్స్ అంటాము. అంటే ప్రపంచంలో మానవుడు ఎక్కడున్నా వాళ్ళు పడుకోవాల్సింది రాత్రి పూటే. దానికి విరుద్ధంగా మనం చేస్తే మీకు అప్పటికప్పుడు తెలియకపోవచ్చు. అంటే నాతో ఎవరైతే వాళ్ళు ఆర్గ్యూ చేస్తుంటారో మనం అంటాం, నేను పొద్దున సరిగ్గా పడుకుంటాను, పొద్దున 6 గంటలు పడుకుంటున్నాను, ఇవన్నీ మేబీ ఒక 6 నెలల వరకు బాగానే ఉంటుంది. సేమ్ పర్సన్ ఒక 6 నెలల, సంవత్సరం తర్వాత డిప్రెసివ్ కండిషన్లో ఉంటారు. ఎందుకంటే మన నిద్ర మన మెటబాలిజాన్ని కరెక్షన్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, మెటబాలిజం కరెక్ట్ చేయడంలో. సో ఎప్పుడైతే మెటబాలిజం దెబ్బతింటుందో నిద్రతో పాటు జీర్ణక్రియ కూడా, మన బాడీ మెటబాలిజం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. సో అందుకనే దీనికి చాలా అంత ఇంపార్టెన్స్. ఆ నిద్ర లేకపోవడానికి ఏదో ట్యాబ్లెటో లేకపోతే చాలామంది ఏదో అడిక్షన్స్ అంటాము, అంటే ఆల్కహాల్ లాంటిది ఇవన్నీ చేసి ఇంకా కాంప్లికేట్ చేసుకుంటారు తప్ప దీనికి సొల్యూషన్ కాదు. యాజ్ ఎ ఆయుర్వేద వైద్యుడిగా నిద్ర అనేది ఇది న్యాచురల్గా జరగాలి. ఒక మందుతోనో లేకపోతే ఇంకోటో దాంతో కాదు. కాకపోతే మేమైనా మందులు కానీ చికిత్సలు కానీ ఎందుకు చెప్తామంటే ఈ ప్రాసెస్, నిద్రపోయే ప్రాసెస్ ఎక్కడైతే దెబ్బతిన్నదో దాన్ని బ్యాలెన్స్గా తీసుకురావడానికి, మళ్ళీ దానికి నార్మల్ స్టేట్కి తీసుకురావడానికి మాత్రమే మెడిసిన్ సజెస్ట్ చేస్తాం. అంతేకాని అదే పనిగా అది వేసుకుంటేనే నిద్రపోతారు అనేది కాన్సెప్ట్ కాదు. సో మెయిన్గా ఇక్కడ నేను చెప్పేదంటే అనిద్రకి కారణాలు ఏంటి. ఫస్ట్ థింగ్, ఇప్పుడున్న జనరేషన్లో మీరు చూసుకుంటే మనము బెడ్ అనేది నిద్రపోవడం అనేది 9 నుంచి 10 లోపల మనం నిద్రకి వెళ్ళిపోవాలి. అంటే డిన్నర్ అనేది చాలా ఎర్లీగా చేసుకొని 6:30, 8 లోపల చేసి 9:30, 10 కల్లా నిద్రకి వెళ్ళాలి. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే మన యాక్టివిటీ స్టార్ట్ అవ్వడమే 9:30, 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో అందరం డిస్కస్ చేయడమో, లేకపోతే మా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అని కానివ్వండి, లేకపోతే ఎవరి పనులలో వాళ్ళు మొబైల్స్ అనేవి ఆఫీస్ నుంచి వచ్చి కానివ్వండి, పిల్లలు కూడా స్కూల్ కాలేజ్ నుంచి వచ్చి మొబైల్స్ పట్టుకొని 10:30, 11 వరకు చూస్తుంటారు. అండ్ ఇంకోటి ఏంటి, ఈ బ్రైట్ లైట్స్ ఆన్ చేయటం ఉండటం వల్ల కూడా ఆ లైట్స్ వల్ల మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. సో నిద్రకి మనకు కావాల్సింది ఏంటంటే అంత యాక్టివ్నెస్ అవసరం లేదు. వీటన్నిటి వల్ల మనం బ్రెయిన్కి చాలా ఇరిటేట్ చేస్తుండడం వల్ల నిద్రకి అసలు ఆస్కారం ఇవ్వటం లేదు. ఇది ఒక కారణం. అయితే కొన్ని జబ్బుల వల్ల, కొన్ని వ్యాధులలో, డిసీజెస్లో కూడా నిద్ర అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. అది ఎస్పెషల్లీ ఏంటి, హై బీపీ ఉన్నప్పుడు కూడా నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఆ బాడీలో ఏదన్నా ఇంబ్యాలెన్సెస్ జరిగినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కొన్ని సందర్భాల్లో సర్వైకల్ స్పాండిలైటిస్, ఇలాంటి కండిషన్స్లలో కూడా ఆ ఒత్తిడి వల్ల, పెయిన్ వల్ల కూడా నిద్ర సరిగ్గా ఉండదు. ఆర్ సింపుల్గా కొన్నిసార్లు మనం పడుకునే పోస్చర్ వల్ల కూడా, అంటే పడుకుంటారు, ఆ పోస్చర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా నిద్ర సరిగ్గా రాకపోవటము. అండ్ మెయిన్గా కొన్ని సందర్భాల్లో న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ అంటాం. అంటే తీసుకునే ఫుడ్లో సరైన పోషకాహారాలు ఉండకపోయినా మన బ్రెయిన్కి రీచ్ అవ్వాల్సిన ఈ ఏదైతే సెరిటోనిన్ అంటామో, ఈ సెరిటోనిన్ ఆల్వేస్ నెగిటివ్గా పనిచేయటం వల్ల, అది సరిగ్గా యాక్టివ్గా ఉండకపోవడం వల్ల కూడా నిద్ర అనేది మనకి రాకపోవడం చూస్తుంటాం. అండ్ ఇంకొన్నిసార్లు ఏంటంటే ఈ ఆల్కహాల్ కన్జప్షను, స్మోకింగ్, వీటన్నిటి వల్ల, టొబాకోస్, ఆల్కహాల్, వీటన్నిటి వల్ల స్టిమ్యులేషన్ చాలా హైగా ఉండి, నేను చెప్పాను ఇతరత్ర జబ్బులు, ఇతరత్ర మెడిసిన్స్, అలానే ఆల్కహాల్, వీటన్నిటి వల్ల స్టిమ్యులేషన్ ఎక్కువగా ఉండి నిద్ర రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ నేను అనేది అంటే నిదాన పరివర్జనం అంటాం. అంటే ఇలాంటి వాటికి మెడిసిన్ కన్నా ముందు మనం చేసేదే కాజిటివ్ ఫ్యాక్టర్ కాబట్టి వీటిని తగ్గించుకుంటేనే డాక్టర్గా మేము ఏమైనా హెల్ప్ చేయగలుగుతాం.
సో ఫస్ట్ ఇవి తగ్గించుకోకుండా ఏదో మెడిసిన్ వాడతాము, నేను ఇవే లైఫ్ స్టైల్ ఉంటుందంటే కుదరదు. నెక్స్ట్ ఇది కాకుండా నెక్స్ట్ నేను చెప్పింది వ్యాధుల వల్ల కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల వచ్చినప్పుడు ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలైన మానస మిత్రవటి అని కానివ్వండి, గంధ కచోరాలు, ఇది మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. గంధ కచోరాలు అని పౌడర్ లాగా చేసి కొంచెం బ్రాహ్మీ తైలం తీసుకొని మాడ అంటాము, ఇక్కడ రబ్ చేయటం వల్ల ప్రెగ్మాలో కొంత మనకి సెడేషన్ అనేది ఉంటుంది. ఇదేమి సెడేషన్ అంటే మనకు అలవాటు పడేది కాదు, న్యాచురల్గానే బాడీ సెడేషన్ స్టేజ్కి వెళ్తుంది. అలానే మన డేలో ఎంతో కొత్త ఫిజికల్ యాక్టివిటీ అంటే వర్కౌట్ చేయటం వల్ల కూడా ఫిజికల్గా కొంచెం మన బాడీ రెస్టింగ్ పొజిషన్కి వెళ్ళేసరికి నిద్ర అనేది వస్తుంటుంది. ఫుడ్లో కూడా మన బాడీకి పైత్యాన్ని పెంచే ఫుడ్స్ నైట్ టైం అవాయిడ్ చేసి, లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, నేను చెప్పినట్టు ఆల్కహాల్ కానీ ఆర్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి, చల్లటి పదార్థాలు ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేసుకుంటూ సాత్విక ఆహారము అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ ఇవన్నీ మనం తీసుకోగలిగితే బాడీ అనేది మన మెటబాలిజాన్ని కరెక్ట్ చేస్తూనే బాడీకి ఈ స్టిమ్యులేషన్స్ జరగవు. అలానే నేను ఇంతకుముందు చెప్పినట్టు హై బీపీ ఉన్న వాళ్ళని సాల్ట్ రిస్ట్రిక్టెడ్గా అంటే సాల్ట్ని తగ్గించుకుంటూ దానికి కారణం ఏంటి తెలిసి ఆ బీపీకి సంబంధించి బీపీ మందులతో పాటు ఇతరత్ర జబ్బులు ఏమైనా ఉంటే వాటిని కూడా మనం ట్రీట్ చేయగలిగితే నిద్రలేమి నుంచి డెఫినెట్లీ బయటపడగలుగుతారు. మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ గంధ కచోరాలు వీటితో పాటు డైట్గా మనం ఏం చేస్తాం అందరికీ తెలిసిందే, మనం పాలు తీసుకోవడం, ఇది బృంహణం అంటాము. ఈ పాలల్లో కొంచెం గసగసాల పౌడర్ వేసుకొని లేకపోతే గసగసాలని తీసుకోవడం వల్ల మనకి బ్రెయిన్లో జరిగే ఈ స్టిమ్యులేషన్, ఆ సెరిటోనిన్ స్టిమ్యులేషన్స్ కూడా తగ్గుతాయి. అలానే ఆలోచనలలో కూడా ఎప్పుడు మీరు చూస్తే హైపర్గా ఉన్న వాళ్ళలో, చాలా కోపంగా ఉండి ప్రతిదానికి ఇరిటేట్ అయ్యే వాళ్ళలో నిద్ర అనేది న్యాచురల్గానే తక్కువ ఉంటుంది. సో ఈ అలవాట్లని ఉంచి సాత్వికంగా మనం టర్న్ అవ్వగలిగితే నిద్రతో పాటు శరీరం కూడా ఎప్పుడూ మంచిగా ఉంటుంది. అలానే ఇవన్నీ అవ్వట్లేదు, మరి ఆయుర్వేదంగా మనం ఏం చేయగలుగుతాం డాక్టర్ గారు? అండ్ దానికన్నా ముందు ఇంకా చాలామంది అంటారు, నేను జస్ట్ 4 గంటలు పడుకుంటానంటారు, కొంతమంది 8 గంటలు పడుకుంటా అంటారు. నిజంగా అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ మీరు 4 to 6 అవర్స్ అయినా కానీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండాలి అంటాం. అది ఎప్పుడు పొద్దునపూట కాదు, నిజంగా నైట్ టైం. ఎందుకు నైట్ టైం అనేది సైంటిఫిక్గా, నైట్ అనేది జనరల్గా 10 తర్వాత మన బాడీ రెస్టింగ్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు మన డైజెషన్, లివర్ అనేది అబ్జర్వ్ చేసుకొని డైజెషన్ జరిగే ప్రాసెస్ చేసే టైం, అది పైత్యకాలం అంటాము. సో ఆ టైంలో మనం జనరల్గా ఆ పైత్యాన్ని పెంచకుండా, అంటే జనరల్ లేట్ నైట్స్ మేల్కుంటే డెఫినెట్లీ పైత్యాన్ని ఇరిటేట్ చేసి ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం. కాబట్టి మనం నైట్ పడుకోవడం వల్ల ఈ డైజెషన్ ప్రాసెస్ ప్రాపర్గా జరిగి నెక్స్ట్ డేకి మనకు కావాల్సిన ఎనర్జీని, మన మెటబాలిజంని కరెక్ట్ చేస్తుంటుంది. అందుకని క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, అది నైట్ టైం ఈజ్ ఇంకా ఇంపార్టెంట్. మరి ఇవన్నీ అవ్వట్లేదు, యాజ్ ఆయుర్వేదిక్గా ఏం చేయగలుగుతాం డాక్టర్ గారు అంటే, ఆయుర్వేదంలో దీనికి చక్కటి పరిష్కారం, అది శిరోధార, శిరోవస్తి అంటాం. అంటే మేము కొన్ని ఆయిల్స్ని ధారలాగా వేయటం, అంటే వేసిన 1 లీటర్ ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అవ్వదు. ఒక 10 to 50 ml ఆయిల్స్ ఎప్పుడైతే స్కిన్ పోర్స్లో, ఈ ఫాలికల్స్ కానివ్వండి, హెయిర్లో, బ్రెయిన్లో ఉండే పోర్స్లో అబ్జర్వ్ అవ్వగలిగితే, అందులో యూజ్ చేసే జ్యోతిష్మతి తైలం కానీ, క్షీరబల తైలం కానివ్వండి, బ్రాహ్మీ తైలము, ఇవి ఏం చేస్తాయంటే ఆ సెరిటోనిన్, ఆ హైపర్ ఏదైతే సెరిబ్రంలో హైపర్గా ఉండి సర్క్యులేషన్ యాక్టివ్గా ఉంటుందో దాన్ని కొంచెం న్యాచురల్గా యాక్టివ్గా, అంటే హెల్తీగా వాటిని నార్మల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో తద్వారా బ్రెయిన్ అనేది అలసట పొంది మంచి నిద్ర అనేది జరుగుతుంది. వీటిని మనం ఎవరంటే ఎవరు చేసుకున్నాం, ఒక ఆయుర్వేద వైద్యుడిలో పర్యవేక్షణలో ఇవి చేయగలిగితే వీటి మంచి సక్సెస్ ఉంటుంది. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో కానీ, నేను హైదరాబాద్లో నా క్లినిక్స్లో కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ నేను చేయొచ్చు. నా నంబర్ 7658909501.